వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్స్. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని 3 పార్ట్స్గా విడివిడిగా కట్ చేసి మళ్ళీ లైనింగ్ అటాచ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇలా నేను చెప్పిన విధంగా ఒకేసారి లైనింగ్ క్లాత్ని బ్లౌజ్ పీస్ని ఒకేసారి అటాచ్ చేసుకుంటే మనకు చాలా పని తగ్గిపోతుంది. క్లాత్ స్టిఫ్గా ఉండడానికి నేనైతే ఇలా పిన్నీస్లు పెట్టేసుకుంటాను. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత లైనింగ్ పీస్ని అస్తర్ పీస్ని ఒకసారి కుట్టేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా మార్క్ వేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మార్కింగ్ సైడ్కు ఇలా ఇటొక మార్క్ వేస్తే ఆ మార్క్ పైన మనం కుట్టేసేసుకుంటే మిగతా పార్ట్ని కట్ చేసేసుకుంటే ఒకేసారి మనకు పని అయిపోతుంది. ఈ మార్క్ని వేరే సైడ్ కూడా ఇలా నేను చూపించిన విధంగా మార్క్ వేసేసుకుంటే ఆ మార్క్ పైన మనం కుట్టు వేసుకోవాలి. మధ్యలో మీరు ఇలా పెడతారా? నాకు కామెంట్ చేయండి. నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, క్లాత్ అనేది పక్కకు పోకుండా నేను ఇలా పిన్నులు పెట్టేసుకొని ఒక కుట్టేసేసుకున్నాను. ఆ మిగతా మధ్యలో పార్ట్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకు చాలా పని తక్కువ అయిపోతుంది. ఈ 3 పార్ట్ని లైనింగ్ పీస్ ఒకసారి, అస్తర్ పీస్ ఒకసారి, మొత్తం 4 టైమ్స్ మనకు పని పడుతుంది. ఒకటేసారి ఇలా యాడ్ చేసుకున్నామంటే మనకు చాలా టైం సేవ్ అవుతుంది. చూడండి, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ నేనైతే ఇలా అటాచ్ చేసుకుంటాను. ఎంత అటాచ్ చేసినా కానీ మనకు మధ్యలో పీస్ కొద్దిగా ఎక్కువ వస్తుంది. దీన్ని లోపలికి మలిచేసి ఒక కుట్టు పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది. ప్రిన్స్ కట్ బ్లౌజ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ని లాస్ట్కు ఇలా రెడీ చేసేసాను. చూడండి.